ఇప్పుడే కదా నోళ్ళ కర్ణాటకలో ఒక రైతును మాళ్లకు రానియని ముచ్చట చూసినాం కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఇంకో రైతు ముచ్చట వచ్చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల బతుకులు మారతలేవన్న సంగతి మనం చూడనే పడితిమి. అసలు రైతు అనేట ఆయనను కాని నోళ్ళే ఉంటలేరు. ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ మా గోస తీర్చుండ్రయ్యా అని తిరిగేటోళ్ళు లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు. వల్ల అంతెందుకు వల్ల ప్రతి సోమవారం ప్రజావాణి పెడితే అందులో 30 మంది రైతుల భూముల పంచాయతీల ఫిర్యాదులే ఉన్నాయట. అయ్యయ్యో గోస పాడుగాని ఎంత కష్టం వచ్చింది రైతన్నకు. ఇడ పొర్లు దండాలు పెడుతున్న పెద్ద మనిషి భూమిని ఎవరో దొంగ కాగితాలు పుట్టి చాలా పేరు మీద పట్ట చేసుకురట. అయితే ఏండ్ల సంది నా భూమి కబ్జా చేసి నాకు లేకుండా చేసిరు, మీ బాంచనైతే నా భూమి నాకు వచ్చేటట్టు చూడురి సార్లు అని ఎంతో మంది ఆఫీసర్ల చుట్టూ తిరిగిండట ఈ రైతన్న. అయినా ఎవ్వరికి చెవున పేను వారినట్టన కాలేదట. ఇలా మధ్యప్రదేశ్ మందసౌర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వచ్చిండట. ఆడ కూడా ఎవ్వరు తాత గోసను పట్టించుకున్నోళ్ళే లేరట. నేనేం చేతును ఏడబోతును ఎంతకని తిరగాలి ఎవరిని కలవాలని గొడగొడ ఏడ్చుకుంటా ఈ తీర్ల పొర్లు దండాలు పెట్టుకుంటా పోవచ్చిండు. కలెక్టర్ ఆఫీసులో ఉండేటోళ్ళు సినిమా చూసినట్టు చూసుకుంటా పోయిరు గాని అయ్యో పాపం పెద్ద మనిషి అని ఒక్కరు దగ్గరికి రాలేదు. గట్లున్నారు చూడూరి మనుషులు. మరి తాత ఏమన్నా ఖర్చు పెట్టుకుంటే ఎదురొచ్చి మరి మేం పని చేసి పెడతామని అనేటోళ్ళు. ఈ ముసలోని తన పైసలు ఏడుంటాయి మనకేమి ఇస్తాడని కావచ్చు ఇంత లాపర్వ చేస్తున్నట్టున్నారు. అయినా మధ్యప్రదేశ్ ఏంది, ఆంధ్రప్రదేశ్ ఏంది, తెలంగాణ ఏంది అంతటా గిసొంటి పంచాయతీలే బోచ్చడు ఉన్నాయి కాదా.